అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం. ఆధునిక హిందూ మతంలో మనం సాధారణంగా నమ్మే, పాటించే ఒక 14 నమ్మకాలను సవాలు చేసే ఒక మూల గ్రంథాన్ని విశ్లేషిస్తున్నాం. ఈ నమ్మకాలన్నీ అసలైన వైదిక ధర్మం నుంచి పక్కకు జరిగాయని, కొన్ని మార్పులకు గురయ్యాయని ఈ గ్రంథం చాలా బలంగా వాదిస్తోంది. సరే, మరింకెందుకు ఆలస్యం, దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం. మన ఈ విశ్లేషణని ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. ఒకవేళ మనమిప్పుడు నమ్ముతున్న హిందూ మతంలోని కొన్ని కీలకమైన సూత్రాలు చారిత్రక అపార్థాల వల్ల పుట్టి ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఈ మూల గ్రంథం లేవనెత్తిన సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న ఒక పునాదిలా పనిచేస్తుంది. ఈ మొత్తం అన్వేషణను మనం ఒక 4 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. మొదటిది, అసలు మన గ్రంథాలు ఎవరు రాశారు? రెండవది, కులం మరియు ఆర్యులు లాంటి గుర్తింపుల వెనక ఉన్న కథ ఏంటి? మూడవది, మనం చేసే ఆచారాల అసలు అర్థమేమై ఉంటుంది? ఇక చివరిగా, మనం దేవుళ్లుగా కొలిచే పురాణ పురుషుల కథలని ఒక కొత్త కోణంలో పరిశీలిద్దాం. సరే, మన మొదటి విభాగంలోకి అడుగుపెట్టేద్దాం. మన హిందూ మతానికి మూలస్తంభాల్లాంటి కొన్ని ముఖ్యమైన గ్రంథాలను నిజంగా ఎవరు రాశారు అనే దానిపై ఈ మూల గ్రంథం ఏం చెప్తోందో ఇప్పుడు చూద్దాం. మన అందరికీ తెలిసిందే, 18 పురాణాలను రాసిందే వ్యాసమహర్షి అని. అవునా? చాలామందిమి ఇదే నమ్ముతాం. కాని మనం పరిశీలిస్తున్న ఈ గ్రంథం మాత్రం కాదు, అది నిజం కాదు అంటోంది. ఈ నమ్మకాన్ని నేరుగా సవాల్ చేస్తోంది. ఎందుకలా అంటోంది? దానికి వాళ్లు చూపిస్తున్న ఒక బలమైన ఆధారం ఏంటంటే టైం గ్యాప్. ఒక్కసారి ఆలోచించండి. వ్యాసమహర్షి జీవించింది సుమారుగా 5000 సంవత్సరాల క్రితం. కాని పురాణాలు మనకు అందుబాటులోకొచ్చింది, వెలుగులోకొచ్చింది మాత్రం కేవలం 2500 సంవత్సరాల క్రితమే. అంటే మధ్యలో ఏకంగా 2500 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ ఉన్నప్పుడు వ్యాసుడే పురాణాలు ఎలా రాస్తారు? ఇది అసాధ్యం అని ఈ గ్రంథం వాదిస్తోంది. మరి వ్యాసుడు అసలేం రాశారు? ఈ గ్రంథం ప్రకారం వ్యాసుడు వేదాంతానికి మూలమైన బ్రహ్మసూత్రాలు, అలాగే మహాభారతంలోని మొదటి 10,000 శ్లోకాలు మాత్రమే రాశారట. మరి భాగవతంలాంటి పురాణాల సంగతేంటి? వాటిని బోపదేవులాంటి ఇతర పండితులు రాసి వాటికి మరింత ప్రామాణికత తీసుకురావడానికి వ్యాసుడి పేరు పెట్టారని ఈ గ్రంథం చెబుతోంది. ఈ వాదనకు మహర్షి దయానందుడి సత్యార్థ ప్రకాశంలో ఆధారాలు ఉన్నాయని కూడా ప్రస్తావిస్తోంది. ఈ వాదనలు కేవలం పురాణాలతోనే ఆగిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు, మనం గుడిలో పూజలు చేయడానికి ఫాలో అయ్యే ఆగమశాస్త్రం ఉంది గదా, అది శివుడు చెప్పలేదని, పైగా వేదాలకు విరుద్ధమని అంటోంది. అలాగే మనం చదివే సహస్రనామాలు, అవి పాపాలు పోగొట్టడానికి కాదట, కేవలం మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మనుషులు రాసుకున్నవట. ఇక చివరగా ఒక సంచలనమైన విషయం, ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పే అద్వైత సిద్ధాంతం ఆదిశంకరాచార్యుల తర్వాత వచ్చిందని, అంతేకాదు ఆయనది సహజమరణం కాదని, హత్య అని ఈ మూలం చాలా తీవ్రంగా ఆరోపిస్తోంది. సరే, ఇప్పుడు మనం తరువాతి విభాగానికి వెళ్దాం. ఈ భాగంలో మన సామాజిక నిర్మాణం గురించి, మన మూలాల గురించి, మనం నమ్మే కొన్ని ప్రాథమిక ఆలోచనలను ఈ గ్రంథం ఎలా ప్రశ్నిస్తోందో చూద్దాం. ఆర్య అనే పదం వినగానే మనకేం గుర్తొస్తుంది? ఒక జాతి కదూ? కాని ఈ మూలం ప్రకారం ఆర్య అంటే జాతి కానే కాదు, అదొక గుణం, ఒక జీవన విధానం. వేద సూత్రాలను పాటిస్తూ, సాత్విక ఆహారం తింటూ, పెద్దలను గౌరవిస్తూ, అగ్నిహోత్రం చేసే ఏ గొప్ప వ్యక్తినైనా ఆర్య అంటారని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. అంటే బయటనుంచి వచ్చిన ఆర్యన్ జాతి అనే థీరీకి ఇది పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు చూడండి, ఇది చాలా పెద్ద కాంట్రవర్షియల్ వాదన. ఈ గ్రంథం ఏమంటోందంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ కుల వ్యవస్థ ఉంది గదా, దీనికి వేదాలకు అస్సలు సంబంధమే లేదట. ఇది బ్రిటిష్ వాళ్లు మనల్ని విభజించి పాలించడానికి వాళ్లు ప్రవేశపెట్టిన ఒక సిస్టమట. ఎంత పెద్ద స్టేట్మెంట్ కదా! మరి వేదాల్లో ఏముంది? ఈ గ్రంథం ప్రకారం వేదాలు చెప్పింది కుల వ్యవస్థ కాదు, వర్ణ వ్యవస్థ. అది కూడా పుట్టుకతో రాదు, చేసే పనిని బట్టి, గుణాలను బట్టి వస్తుంది. వేదాలను బోధించేవారు బ్రాహ్మణులు, దేశాన్ని పాలించేవారు క్షత్రియులు, వ్యాపారం చేసేవారు వైశ్యులు, ఇక మిగతా సేవలు అందించేవారు శూద్రులు. అంతేగాని పుట్టుకతో ఎవరూ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఓకే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చేశాం. ఇందులో మనం చేసే కొన్ని ముఖ్యమైన వైదిక ఆచారాల వెనుక ఉన్న అసలు అర్థమేంటి, వాటి ఉద్దేశ్యమేంటి అనేదాన్ని ఈ మూల గ్రంథం ఎలా వివరిస్తుందో పరిశీలిద్దాం. యజ్ఞం అనగానే చాలామందికి జంతుబలి గుర్తొస్తోంది. కాని ఈ గ్రంథం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పుబడుతోంది.
వేదాల ప్రకారం యజ్ఞం అంటే అహింస అని, అంటే ఏ జీవికి హింస కలిగించని ఒక గొప్ప ఆచారమని చెబుతోంది. ఇది దేశ సంక్షేమం కోసం చేసే ఒక ప్రక్రియట. అంతేకాదు, నరమేధ యజ్ఞం అంటే మనిషిని బలి ఇవ్వడం కాదట, చనిపోయిన మనిషి దేహాన్ని దహనం చేయడమేనట. అలాగే శ్రాద్ధం, పిండ ప్రదానం లాంటివి ఈ ఆచారాలు చనిపోయిన వారి కోసం కాదు, బ్రతికున్న తల్లిదండ్రులు, పెద్దల కోసం అని ఈ మూలం చెబుతోంది. శ్రాద్ధం అంటే బ్రతికి ఉన్న వాళ్లకు మనం శ్రద్ధగా చేసే సేవ. పిండమంటే వారికి పెట్టే పోషకమైన ఆహారం. చనిపోయిన వారికి చేయాల్సింది ఒక్కటే, అదే అంత్యేష్టి అంటే 16వ చివరి సంస్కారం. అంతేగాని బ్రతికున్న వాళ్లకు చేయాల్సినవి చనిపోయిన వాళ్లకు చేయడం వేదాల్లో లేదంటోంది. జాతకాలకు, జ్యోతిష్యానికి మధ్య కూడా ఈ మూలం ఒక పెద్ద తేగా చూపిస్తుంది. ఇప్పుడు మనం చూసే చాలా జాతకాలు ఒక వ్యాపారంలా మారిపోయాయని, కానీ అసలైన జ్యోతిష్యం అనేది వేదాలని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే 6 వేదాంగాల్లో ఒకటి అని చెబుతోంది. ఇది గ్రహాల కదలికలను, వాటి స్థానాలను లెక్కించే ఒక పక్కా సైన్సట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ మూలం ప్రకారం వేదమనేది ఆత్మకు సంబంధించింది, శరీరానికి కాదు. ఆత్మకు స్త్రీ పురుష భేదం లేదు కదా, అందుకే స్త్రీలు కూడా వేదాలు చదవడానికి, గాయత్రి లాంటి మంత్రాలను జపించడానికి పూర్తి అర్హులు అని ఇది బల్లగుద్ది చెబుతోంది. కాలక్రమేణా వచ్చిన సంప్రదాయాలు ఈ నిజాన్ని మరుగున పడేశాయని సూచిస్తోంది. సరే, ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. మన పురాణాలలోని ఎంతో ప్రసిద్ధి చెందిన దేవుళ్ళు, వీరుల కథలను ఈ మూల గ్రంథం ఎలా కొత్తగా చూపిస్తోందో, ఎలా పునర్వ్యాఖ్యానిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ మూలం ప్రకారం రాముడు, కృష్ణుడు దేవుడి అవతారాలు కాదట. ఎందుకంటే దేవుడు సర్వవ్యాపి, ఆయనకు పుట్టుక మరణం ఉండవు, కాబట్టి ఆయన అవతారాలు తీసుకోడు. మరి రాముడు, కృష్ణుడెవరు? వాళ్ళు వేదమార్గంలో నడిచిన గొప్ప యోగులు, మనందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయులు అని ఈ గ్రంథం వాదిస్తోంది. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. హనుమంతుడు వానరుడు కాదు, ఒక మనిషి అని ఈ గ్రంథం చెబుతోంది. మరి ఆ తోక ఏంటి అంటారా? అది తోక కాదట, బ్రహ్మచర్యం పాటించేవాళ్లు కట్టుకునే లంగోట అంటే గోచి ఉంది కదా, దాని చివర వేలాడే భాగమేనట. ఎంత విచిత్రంగా ఉంది కదూ ఈ వ్యాఖ్యానం. ద్రౌపది వివాహం గురించిన కథను కూడా ఈ మూలం పూర్తిగా మార్చేస్తోంది. మనం నమ్మేదానికి విరుద్ధంగా ఆమె 5 పాండవులను కాదు, కేవలం ఒక్కర్ని, ధర్మరాజును మాత్రమే పెళ్లి చేసుకుందని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. సరే, ఇప్పటివరకు మనం చూసిన ఈ విశ్లేషణ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన ప్రాథమిక గ్రంథాల రచయితల విషయంలో ప్రశ్నలుండొచ్చు. కులం, ఆర్యన్ లాంటి గుర్తింపులకు అసలు అర్థాలు వేరే ఉండొచ్చు. మనం చేసే ఆచారాల వెనుక ఉన్న పరమార్థం మారిపోయి ఉండొచ్చు. అలాగే మనం దైవాలుగా చూసే వ్యక్తులు కేవలం ఆదర్శ మానవులే కావచ్చు. ఇవన్నీ ఈ మూలగ్రంథం మన ముందుంచిన వాదనలు. చివరగా ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ప్రాచీన గ్రంథాలను మనం ఎలా అర్థం చేసుకుంటాం, వాటికి ఎలా భాష్యం చెబుతామన్నది మన ప్రస్తుత నమ్మకాలను, మన సమాజాన్ని, చివరికి మన వ్యక్తిగత గుర్తింపును కూడా ఎంతలా ప్రభావితం చేస్తుంది. దీనిపై ఆలోచించడం మనందరికీ ఎంతో అవసరం.